అందరికీ నమస్కారం. నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ నా యొక్క ప్రపంచ వాసులకు అందరికీ నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేద అభిమానులారా, రహస్యం ఏందంటే మన జీవిత లక్ష్యంలో ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను మనం నేరుగా తీసుకోకపోవడము, అనుభవించకపోవడమే తప్పు. అందుకే ఎక్కువ శాతం ఏ పదార్థాలు ఏ కాలంను బట్టి దాన్ని బట్టి గనుక మనం నేరుగా గనుక తీసుకుంటే మన లాలాజల గ్రంథులు కలిసిపోయి ఎక్కువ శాతం మనకు ఆ మొక్కకు కానీ, ఆ కాయకు కానీ, ఆ పండుగ కానీ ఉండవలసిన శక్తి మనకు 100% అనువర్తింపబడుతుంది. అలాంటి దానిలో ఉదాహరణ ఏదంటే ఇక జామకాయ తీసుకోండి. జామకాయలో జామ పండ్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉండి మనకి ఎలాంటి వ్యాధులు రావు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక జామ చెట్టు కానీ ఏదైనా కానీ ఇళ్ళల్లో కానీ లేక కెమికల్ ఉపయోగించుకోకుండా ఆదర్శవంతమైన రైతుల కాడ, నేరుగా రైతాంగం కాడ, లేదంటే రసాయనిక మందులు ఉపయోగించుకోకుండా ఉండే పదార్థాల ఆ పంటలని సేకరించండి. ఎంతో ఈ రోజున లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా వెలకట్టలేని పదార్థము ప్రాణం ఏదంటే ప్రాణం. అంటే ఏ జీవి ప్రాణం అదే. కానీ ఏదో వ్యర్థ పదార్థంగా ఉండవలసిన శరీరంలో ఏదో కడుపులో పడిస్తే పోదని రసాయనిక మందులతోని ఉపయోగించబడ్డ పండింపబడ పదార్థాలు కనుక తీసుకుంటే మన శరీరం కూడా వ్యర్థంగా తయారవుతున్నది. అలాంటి పదార్థాలు కాకుండా ఖచ్చితంగా నేరుగున్న పదార్థం తీసుకొని వాడి తినడానికి అనువర్తింప చేసేయాలి. అంతేకాకుండా నేరుగా చిరుధాన్యాలు కానీ ఇలాంటి పండ్లు కానీ ఎప్పుడైతే మన నోటిలో కనుక నమిలితే మన శరీరంలో లాలాజల గ్రంథులు అనేది ఎక్కువ ఉత్పన్నమై మన శరీరంలో ఎక్కువగా మన నోట్లోని ఆహార పదార్థము ఘన నుంచి ద్రవంగా మార్చి ఎప్పుడైతే మనం స్రవించుకుంటామే అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటుంది. అది 100% వాస్తవాన్ని అందరి ఉపయోగించుకొని శరీరానికి కావలసిన ఒక ఘన పదార్థాలను ఎక్కువ ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తారని ఆశించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.